నీకు నిజంగా ఒక ప్రశ్న. ఈ ప్రపంచంలో నిన్ను ఎక్కువగా మోసం చేసింది ఎవరు? నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ? నిన్ను అవమానించిన వాళ్ళ? నిన్ను వెన్నుపోటు పొడిచిన వాళ్ళ? కాదు, నిన్ను ఎక్కువగా మోసం చేసింది నువ్వే. ఎందుకంటే నువ్వు నీ శరీరమే నేను అని నమ్మావు. నీ పేరు, నీ డబ్బు, నీ ఉద్యోగం, నీ బంధాలే నేను అని భావించావు. కానీ అష్టావక్ర మహర్షి ఒక మాట చెప్పారు: తనను తాను తెలుసుకున్నవాడు ఇక మోసపోడు. ఈ ఒక్క సత్యాన్ని అర్థం చేసుకున్న రోజే నీ భయాలు కరిగిపోతాయి, నీ బాధలు చిన్నవైపోతాయి, నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈరోజు అష్టావక్ర గీతలోని అత్యంత శక్తివంతమైన రహస్యాన్ని తెలుసుకుందాం. ఒక రాజు ఉన్నాడు. అతని పేరు జనకుడు. అపారమైన సంపద, అంతులేని రాజ్యం, వేలాది సేవకులు. కానీ అతని హృదయంలో మాత్రం ఒక ప్రశ్న: ఇవన్నీ ఉన్నా నాకెందుకు శాంతి లేదు అని. ఒకరోజు అష్టావక్ర మహర్షి రాజసభలోనికి ప్రవేశించాడు. ఆయన శరీరం 8 చోట్ల వంకరగా ఉంది. చాలా మంది ఆయన చూసి నవ్వారు. కానీ అష్టావక్ర మాత్రం నవ్వలేదు. ఆయన నిశ్శబ్దంగా రాజును చూసి అడిగాడు: రాజా, నువ్వు నిజంగా ఎవరు అని. జనకుడు వెంటనే చెప్పాడు: నేను ఈ రాజ్యానికి రాజును. అష్టావక్ర చిన్నగా నవ్వాడు. రాజ్యం లేకపోతే? జనకుడు మౌనమయ్యాడు. అయితే నేను ఈ శరీరం. అష్టావక్ర మళ్ళీ అడిగాడు: నిద్రలో ఈ శరీరాన్ని మర్చిపోతావు కదా, అప్పుడు నువ్వెవరు అని. జనకుడు మళ్ళీ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అప్పుడు అష్టావక్ర చెప్పిన మాటలు ఈ ప్రపంచ చరిత్రలోనే గొప్ప జ్ఞానంగా నిలిచిపోయాయి. నువ్వు ఈ శరీరం కాదు. ఈ శరీరం పుడుతుంది, పెరుగుతుంది, ముసలిదవుతుంది, ఒకరోజు చనిపోతుంది. కానీ ఇవన్నీ గమనిస్తున్నది ఎవరు? అదే నిజమైన నువ్వు. మనము జీవితమంతా అద్దంలో కనిపించే రూపాన్ని అందంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ లోపల ఉన్న నిజమైన వ్యక్తిని తెలుసుకోవడానికి ఒక్క నిమిషం కూడా వెచ్చించాం. అందుకే చిన్న మాటకు బాధపడతాం, చిన్న అవమానానికి కుంగిపోతాం, ఎవరైనా పట్టించుకోకపోతే మన విలువే పోయిందని అనుకుంటాం. ఎందుకంటే మనం మనల్ని శరీరంతో పోల్చుకున్నాం. మనం మనల్ని ఇతరుల అభిప్రాయాలతో పోల్చుకున్నాం. అష్టావక్ర చెప్తాడు: నువ్వు ఆకాశంలా ఉన్నావు. మేఘాలు వస్తాయి, వెళ్తాయి, వర్షం పడుతుంది, మెరుపులు మెరుస్తాయి, కానీ ఆకాశానికి ఏమీ కాదు. అలాగే నీ జీవితంలో బాధ వస్తుంది, ఆనందం వస్తుంది, విజయం వస్తుంది, ఓటమి వస్తుంది. కానీ ఇవన్నీ వచ్చి వెళ్లే మేఘాలే. నువ్వు మాత్రం మారని ఆకాశం. మన పెద్ద సమస్య ఏంటంటే మనము ప్రతి ఆలోచనను నిజమని నమ్మేస్తాం. మనస్సు చెప్తుంది నువ్వు ఓడిపోయావు, మనము నమ్మేస్తాం. మనస్సు చెప్తుంది వాళ్ళు నిన్ను ఇష్టపడటం లేదు, మనము బాధపడతాం. మనస్సు చెప్తుంది నీ జీవితం అయిపోయింది, మనం భయపడిపోతాం. కానీ అష్టావక్ర చెప్తాడు: మనసు నువ్వు కాదు, మనసు ఒక సాధనం మాత్రమే. దాన్ని గమనిస్తున్నది నిజమైన నువ్వు. ఒక సినిమా చూస్తున్నప్పుడు హీరో ఏడిస్తే నువ్వు కూడా ఏడుస్తావు, హీరో నవ్వితే నువ్వు నవ్వుతావు. కానీ సినిమా అయిపోయిన తర్వాత అది కేవలం కథ అని గుర్తొస్తుంది. అలాగే జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనను శాశ్వతంగా భావించడం మానే. ఇది కూడా గడిచిపోతుంది. అష్టావక్ర చెప్పిన మరో గొప్ప సత్యం: స్వేచ్ఛ బయటలేదు, నీలోనే ఉంది. చాలా మంది అనుకుంటారు, ఇంకొంచెం డబ్బు వస్తే సంతోషంగా ఉంటాను, పెద్ద ఇల్లు ఉంటే శాంతిగా ఉంటాను, అందరూ నన్ను గౌరవిస్తే ఆనందంగా ఉంటాను. కానీ అవి వచ్చిన తర్వాత కూడా మనసు ఇంకేదో కోరుతుంది. ఎందుకంటే బయట దొరికేది సుఖం మాత్రమే, శాంతి మాత్రం లోపలే దొరుకుతుంది. నీ జీవితంలో ఎవరో నిన్ను అవమానించవచ్చు, ఎవరో మోసం చేయవచ్చు, ఎవరో వదిలి వెళ్ళిపోవచ్చు. కానీ నీ లోపల ఉన్న నిజమైన నిన్ను ఎవరూ తాకలేరు. అది ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. ఈ ప్రపంచంలో నువ్వు కోల్పోయేది డబ్బు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సంబంధాలు కావచ్చు. కానీ నిన్ను నువ్వు తెలుసుకున్న తరువాత నువ్వు ఎప్పటికీ ఓడిపోవు. ఎందుకంటే నీ ఆనందానికి కారణం బయట కాదు, నీ లోపలే ఉంది. ఈరోజు ఇంటికి వెళ్ళాక ఒక 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చో. నీ మనసును గమనించు. ఆలోచనలు వస్తాయి, వెళ్తాయి, భయాలు వస్తాయి, వెళ్తాయి. గుర్తుంచుకో, వాటిని గమనిస్తున్నది నువ్వు.
అదే అష్టావక్ర గీత చెప్పిన అత్యంత గొప్ప రహస్యం. తనను తాను తెలుసుకున్నవాడు ప్రపంచం ఎంత మోసం చేసినా ఎప్పటికీ మోసపోడు. ఎందుకంటే తనను తాను తెలుసుకున్న మనిషిని ఎవరూ ఓడించలేరు, ఎవరూ భయపెట్టలేరు, ఎవరూ బానిసం చేయలేరు. అదే నిజమైన స్వేచ్ఛ, అదే నిజమైన జ్ఞానం, అదే అష్టావక్ర గీత యొక్క అమూల్య సందేశం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో పవర్ఫుల్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అందాక బీ స్ట్రాంగ్, be happy and stay tuned to Christmas Guidance.